మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ వికృత చేష్టలు బయటపడ్డాయి. విద్యార్థుల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ శునకానందం పొందుతున్నాడు ఆ ప్రిన్సిపల్. బోడుప్పల్లోని శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ రవీందర్రావు వేధిస్తున్నాడంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ముందు ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. ప్రిన్సిపల్పై ఫోక్సో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్లో విద్యార్థులపై కొన్ని సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్ రవీందర్రావు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను ప్రిన్సిపల్ రూమ్కి పిలుచుకొని ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారంటూ విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగాయి. ప్రిన్సిపల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. నిందితుడు ప్రిన్సిపల్ రవీందర్రావుపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటూ ప్రిన్సిపల్ చెప్తున్నాడు. 26 సంవత్సరాల నుంచి తనపై తల్లిదండ్రుల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవని, విద్యార్థిని మందలించడానికి మాత్రమే బెల్ట్ పట్టుకొని లాగాని తప్ప తప్పుగా ప్రవర్తించలేదంటూ ప్రిన్సిపల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులను ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ విద్యార్థులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం అంశాలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను ప్రిన్సిపల్ రూమ్కి పిలుచుకొని ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు పెడుతున్నట్టు విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రిన్సిపల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇక ప్రిన్సిపల్ రవీందర్రావుపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి పోలీసుల వివరాలను బట్టి తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రిన్సిపల్ వ్యవహార శైలితో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రిన్సిపల్ ఇలా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయాలను ఇంట్లో చెప్పుకోలేక ఆవేదనకు గురవుతున్నామంటూ బాధిత విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలకైతే అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతుండడం దారుణమంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇక విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని స్కూల్ అనుమతులను వెంటనే రద్దు చేసి సంబంధిత ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే పరీక్షలు సమీపిస్తున్న వేళ అసభ్యకరమైన వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేయొద్దని తన ఆఫీస్లోకి పిలిచి మందలించారని, తాను ఎలాంటి తప్పులు చేయలేదని ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. కానీ కొన్ని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం చూస్తున్న వీడియోలు దిగ్భ్రాంతికరమైన దృశ్యాలవి. ప్రిన్సిపల్ రవీందర్రావు ముఖ్యంగా బాయ్స్ని పిలిపించుకొని బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ శునకానందం పొందుతున్నాడనడానికి ఈ దృశ్యాలే మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తాము ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక సిగ్గుతో బాధపడుతున్నామంటూ విద్యార్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. డిస్టర్బింగ్ కంటెంట్, అది డిస్టర్బింగ్ విజువల్స్. స్టూడెంట్స్ ప్రైవేట్ పార్ట్స్ తాకుతున్న ప్రిన్సిపల్ సంబంధించిన దృశ్యాలు అవి. కానీ తాను కేవలం బెల్ట్ పట్టుకొని మాత్రం విద్యార్థులు మందలిస్తున్నానంటూ ఆ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. కానీ ఆ దృశ్యాలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి, కొంత దిగ్భ్రాంతికర దృశ్యాలుగా మనం భావించాల్సి వస్తుంది. రైట్, మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. దానికంటే ముందు ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కెమెరా కట్టు పెట్టుకున్నా. రైట్, చూశారుగా, విన్నారుగా ప్రిన్సిపల్ శునకానందం ఏ రకంగా ఉందో. వికృత చేష్టలు ఏకంగా స్కూల్ బాయ్స్తో ప్రిన్సిపల్ రవీందర్రావు వికృత వింత చేష్టలు చూస్తే నిజంగా వెగటు పడుతోంది, అసహ్యం కలుగుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ప్రిన్సిపల్ వ్యవహార శైలి మనకు అక్కడ కనబడుతున్న పరిస్థితి. మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా,
బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో స్కూల్లో జరుగుతున్న ఈ తంతుకు సంబంధించి విద్యార్థులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఇలా ప్రిన్సిపల్ తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాయ్స్ చాలా సిగ్గుపడుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది నిజంగా, దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి, అలాగే పోలీసులు కూడా పోక్సో కేసు నమోదు చేశారా, ఎట్లాంటి దర్యాప్తు సాగుతుంది? బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ ఇప్పటికే కీచక ప్రిన్సిపల్ అని చెప్తున్నారు. ఈ ఘటన కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోడుప్పల్లో ఉన్న స్కూల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో స్కూల్లో రవీంద్ర అనే వ్యక్తి బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకి దిగారు. మరోవైపు చూసుకుంటే కూడా ప్రిన్సిపల్ రవీందర్ రావు అనేక పిల్లనే చేశానని అంటున్నారు. మరోవైపు రవీందర్ రావు మాత్రం ఒకవైపు దీన్ని డిఫైన్ చేసుకొని వస్తున్నారు. విద్యార్థులందరినీ కూడా మందలించాను, టై పట్టుకున్నాను, వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళని వేధింపులకు గురి చేయడం ఎలాంటి తప్పుడు ఉద్దేశం నాకు లేదంటూ ప్రిన్సిపల్ రవీందర్ రావు అయితే చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆ విజువల్స్ డిస్టర్బింగ్ విజువల్స్ అనే చెప్పొచ్చు. అంటే గురువు ఇలా చేయడం చాలా దారుణమైన విషయం. ఆ విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటివి మాకు చాలా సార్లు జరిగాయి, కానీ సిగ్గుచేటు కుటుంబానికి చెప్తే ఎక్కడ తిడతానో ఇక్కడ మేము నవ్వుల పాలు అయిపోతామంటూ 10th క్లాస్ బాయ్స్ అందరూ కూడా చెప్పని పరిస్థితి అయితే చెప్పొచ్చు. 9th 10th గ్రేడ్ చదువుతున్న వాళ్ళు బాయ్స్ ప్రధానంగా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకుంటూ టచ్ చేస్తూ, అంటే చెప్పడానికి కూడా చాలా దుఃఖకరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే హర్ట్ చేస్తూ ఫిజికల్ అసాల్టేషన్ అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. దీని మీద పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ప్రిన్సిపల్ దేవేందర్ రావు పైన అయితే ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఏదైతే స్కూల్ కి సంబంధించిన లైసెన్స్ అంతా కూడా క్యాన్సిల్ చేయాలి. ఒక గురువే ఇంత కీచక బుద్ధికి పాల్పడితే పిల్లలు వచ్చి ఎక్కడ చదువుతారంటూ అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కూడా ఈ ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ లేకపోతే పూర్తిగా ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించాలి దీనిపైన. గతంలో కూడా ఒక మహిళ ఎవరైతే చిన్న అమ్మాయి ఉందో 10th క్లాస్ చదువుతున్న ఒక స్టూడెంట్ మీద కూడా ఇలానే ఒక టీచర్ అసభ్యంగా ప్రవర్తించారు. ఫిజికల్ అసాల్టేషన్, సెక్షువల్ అసాల్టేషన్ అని క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఎందుకని ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు స్పందించట్లేదు? ఇది బాయ్స్ కే కాదు అమ్మాయిలకైనా కూడా బాధాకరం విషయం. అదొకటి బాయ్స్ కి కూడా జరగడం కూడా ఎవరు ఏదైనా ఈక్వాలిటీ మ్యాటర్స్ అంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. అంటే మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే అతను సేయింగ్ నాట్ టు టచ్, అంటే పూర్తిగా చెప్పాలి అని అంటే కొంచెం ఇబ్బంది పడుతూ మూవ్ చేస్తూ కొంచెం దూరం వెళ్తున్న ప్రాంతం చాలా విజువల్స్ క్లియర్ గా అయితే చూడొచ్చు. అయినప్పటికీ కూడా అతను మళ్ళీ ప్రిన్సిపల్ అతన్ని ఇక్కడ ప్రిన్సిపల్ కేవలం టైం పాస్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, మంచిగా చదువుకోండి అంటూ కేవలం తాను పిల్లల్ని పిలిచి ఇలా బెల్ట్ పట్టుకొని మాత్రమే చెప్తున్నాను అంటున్నాడు. కానీ ఇక్కడ ఆయన వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు కొన్ని బయటకు రావడంతో ఇప్పుడు మరి పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? పోక్సో కేసు ఏమైనా నమోదు చేశారా? విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఇప్పటికే విద్యార్థుల సంఘాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతని పైన పోక్సో కేసు నమోదవుతుందని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా గతంలో కూడా ఇలానే చేశారు, అప్పుడు మందలించి వదిలేస్తామంటూ విద్యార్థుల సంఘాలు అయితే చెప్పుకొస్తున్నారు. మరోవైపు స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందికరమైన అన్కంఫర్టబుల్ వాతావరణంలో ఉన్నారు. ప్రిన్సిపల్ మేము ఎటువంటి తప్పు చేయకపోయినా ఒకరి తర్వాత ఒకరిని రూమ్ లోకి పిలుస్తాడు, ఆ తర్వాత వాళ్ళని మందలిస్తూ ఉంటాడు. అసలు మాకు ఏం సంబంధం లేకపోయినా కూడా మమ్మల్ని ఊరికే తిడుతూ ఉంటాడు, మా అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు, మా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తుంటాడు వితౌట్ అవర్ పర్మిషన్ అంటూ పిల్లలు చెప్తున్న పరిస్థితితో కనిపిస్తుంది. మొత్తం మీద శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్లో మాత్రం ఇటువంటి వికృత చేష్టలు చేస్తూ ప్రిన్సిపల్ మాత్రం చెలరేగిపోతున్నారని అయితే పూర్తిగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. సో మొత్తం మీద బోడుప్పల్ వీరారెడ్డి నగర్లోని శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ శునకానందం పొందుతున్నాడు ఓ ప్రిన్సిపల్ వికృత చేష్టలతో విద్యార్థులు విసిగిపోయారు. ఇక చేసేదేం లేక విద్యార్థి సంఘాలను కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దీంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున స్కూల్ ముందు ఆందోళన దిగాయి. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేక కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి వికృత చేష్టలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. స్కూల్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ ప్రిన్సిపల్ రవీందర్ రావుపై పోక్సో కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్కూల్ రికగ్నిషన్ కూడా రద్దు చేయాలంటూ కోరుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.